ఇప్పుడు ఈవిడ ఒక రకమైన ఒంటరితనం. నిన్న మొన్నటి దాకా పిల్లల బాధ్యతలు. ఇప్పుడంటే హాస్టల్కి వెళ్ళారు కానీ మొన్నటి వరకు ఆవిడ దగ్గర ఉండేవాళ్ళు. ఉన్నంతసేపు ఆవిడకి ఏంటి అంటే ఆఫీసు, వర్క్, ఇంటికి రాగానే పిల్లలు, వాళ్ళ చదువులు, మంచి చెడు అన్నీ చూసుకుంది. ఇప్పుడు ఇద్దరు హాస్టల్కి వెళ్ళిపోయారు. ఆమెకి ఒక్క క్షణం అనిపించుండదా గానుగెద్దు జీవితం అని? వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది నా జీవితంలో, ఏముంది? మళ్ళీ ఆఫీస్లో అందరూ కలిసి వెళ్తూ ఉంటారు, భార్యాభర్త ఇద్దరు పార్టీలకు వస్తూ ఉంటారు, ఫంక్షన్స్కి అటెండ్ అయ్యే దగ్గర కూడా ఏంటి మీ ఆయన ఇంకా ఇండియా రాలేదా, ఏంటి ఇంకా సంపాదనేనా, ఇంకెప్పుడు కలిసి ఉంటారు మీరు, ఇట్లాంటి మాటలు ఇవన్నీ ఆమె ఫేస్ చేసి ఉంటుంది ఖచ్చితంగా. కానీ వాళ్ళందరూ ఈమెను బాధ పెట్టాలని అని ఉండకపోవచ్చు, కానీ సొసైటీలో కామన్ గా వింటుంటాం, కామన్ గా వస్తూ ఉంటాయి. ఇంకా ఏంటిది అంటే అతనికేమో డబ్బు మీద వ్యామోహం ఉన్నది అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అదే ఈమెకుండి ఈమె పంపించింది అనుకోండి, డబ్బులు ఎంజాయ్ చేయడానికైనా బతికుండేదిగా, ఎందుకు చచ్చిపోయేది? ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది ఏంటి అంటే ఈమె వీటన్నిటి మధ్యలో నుంచి అసలు నాకు సెలవేది అనే ఒక పరిస్థితికి ఆమె వెళ్ళిపోయింది. సరే, ఈమె వెళ్ళిపోయినా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది? ఇక్కడ ఇది క్వశ్చన్ ఏంటి అంటే, పిల్లల్ని పెంచడానికి అదే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనే ఒక కాన్సెప్ట్ లోనే చాలా మంది తల్లులు తీసుకెళ్తారు. ఆమెకి భర్త మీద నమ్మకం లేదు, అంత అంత అతను తీసుకుంటాడు, బాధ్యతగా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు, నా అంత బాగా చేస్తారు అని అనుకోకపోయి ఉండొచ్చు. అలాగే మరి తల్లో లేకపోతే వాళ్ళ మీద కూడా నమ్మకం ఉండకపోవచ్చు. పైగా ఇంకొకటి ఏంటి అంటే ఈ ధైర్యంగా ఉన్నారు, ఈ దేవతలు అనే ఒక బిరుదులు ఉంటాయి చూసారా, ఆడవాళ్ళకి అంతంత బిరుదులు ఇవ్వద్దండి. వాళ్ళు మనుషులే, చెయ్యగలరు కదా అని ఎంతవరకు లిమిట్ ఉంటుంది, ఎంతవరకు ఎంత. ఇప్పుడు గాడిద మోస్తుంది కదా అని ఎంత బరువు వేస్తాము? రైట్. గాడిద వెన్నుముక ఇరిగిందాకా వెయ్యం కదా, ఎప్పుడు ఒకసారి కుప్పకూలిపోవడం ఖాయం. ఇప్పుడు ఆ పరిస్థితిలోనే ఆమె వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమెకి ఏం కనిపించట్లేదు, అతనేమో రావట్లేదు, నా అనే వాళ్ళు ఎవరు చుట్టూ కనిపించలేదు. ఈ ప్రాసెస్ లో ఈమె వెల్ సెటిల్డ్, ఎందుకంటే అతను సంపాదిస్తున్నాడు, ఆ ఆర్థిక ఇబ్బందులు లేకపోగా అతను సంపాదించే డబ్బులు కూడా ఈవిడికే పంపిస్తాడంట, ఈవిడే మేనేజ్ చేస్తుంది ఇవన్నీ. ఈ ప్రాసెస్ లో ఎవరైనా ఈమెని మిస్ హ్యాండ్లింగ్ చేశారా డబ్బుల విషయంలో, ఈమెను ఏమన్నా వాడేసుకున్నారా, ఈమెకి ఆ బాధ కూడా ఉండొచ్చు. ఏంటి నేను ఇలా అయిపోయాను. పైగా ఈ అతి ఆత్మవిశ్వాసం ఉంటుంది చూసారా, ఆత్మవిశ్వాసం ఉండడం వేరు, అతి ఆత్మవిశ్వాసం ఉండటం వేరు. ఈ అతి ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఛాలెంజ్ తీసుకుంటానికి రెడీ అయిపోతారు, ఛాలెంజ్ తీసుకుంటారు, కానీ ఒక్క పాయింట్లో బర్న్అవుట్ వచ్చింది అంటే అక్కడ కొలాప్స్ అయిపోయి అప్పుడు వెనక్కి తిరిగి చూస్తారు. ఇప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదు, ఇప్పుడు ఇలా చేసి ఉండాల్సింది కాదు, వీళ్ళని నమ్మి ఉండాల్సింది కాదు, వాళ్ళని నమ్మి ఉండాల్సింది కాదు. ఈ క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆమెకి ఎటు చూసినా సరే ఆమెకేమి హోప్ కనిపించాలి లైఫ్లో. పైగా ఈ పిల్లల్ని వదిలేయడానికి నా అంత సమర్థవంతంగా ఎవరూ చూసుకోరు. అదే ఈమె గనక ఏ సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితమో ఈమె కానీ ఏ కౌన్సిలింగ్కో వెళ్ళుంటే, ఒక థెరపిస్ట్ని సైకాలజిస్ట్ని కలిసి ఉంటే గనక ఆవిడకి విడమర్చి చెప్పుండేవాళ్ళు వాళ్ళు. రైట్. ఇంకెంత ఒక 5 ఏళ్ళు పిల్లలు సెటిల్ అయిపోయేవాళ్ళు. అంతగా అయితే మీరు బ్రేక్ తీసుకోండి, ఒక 6 నెలలు బ్రేక్ తీసుకోండి, 6 నెలల పాటు ఎక్సర్సైజ్ చెయ్యండి, లేదా మెడిటేషన్ చెయ్యండి, ఇంకోటి చెయ్యండి, లేదన్నా ఏదైనా ట్రిప్కి వెళ్ళండి. ఇప్పుడు సోలో ట్రిప్స్ కూడా చాలా మంది వెళ్తున్నారు ప్రశాంతత కోసం. సోలో ట్రిప్స్ డబ్బులు పక్కన పెడితే మానసికంగా చాలా వీక్ అయిపోతున్నారు కాబట్టి దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం వెళ్తున్నారు. ఇప్పుడు ఒక నెల రోజులు వాళ్ళ పిల్లల బాధ్యత వాళ్ళ బ్రదర్కి అప్పచెప్పి, అంటే హాస్టల్స్కి ఏమైనా ఫుడ్ ఇవ్వటం కానీ అవన్నీ అప్పచెప్పి ఒక నెల రోజులు హస్బెండ్ దగ్గరికి వెళ్ళొచ్చు. రైట్.
ఇవేమీ చేయలేదు అంటే ఆవిడ ఏటిని ఆవిడ నమ్మలేదు అని. అంటే నేను ఒంటరి దాన్ని అయిపోయాను, ఇంకా నాకు ఎవరు లేరు అని ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకో కోణం మేడం, ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళ బ్రదర్ గానీ మదర్ గానీ చెప్పే ఆన్సర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అంటూ ఉంటారు కదా, అది నిజమైందేమో. అంటే ఈవిడ ఆర్థికంగా బలంగా ఉండడం వల్ల వాళ్ళ ఆయన బాగా సంపాదిస్తున్నారు, ఆల్మోస్ట్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో అందుకని ఇక్కడ ప్రెషర్ పెరిగిందా, ఆర్థికంగా తన్ని తీసుకోవాలి తన దగ్గర నుంచి అనుకునే ప్రెషర్ పెరగడం వల్ల ఒక రీజన్ అనుకోవచ్చు. అది కూడా ఉండొచ్చు. కానీ ఉమ్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే రెండు వాళ్ళకి బాగా ఇవ్వాలి అని ఉంటది, వాళ్ళకి ఇస్తారు. కానీ మళ్ళీ ఏం కోరుకుంటారు, నేను నీకు ప్రేమ ఇచ్చాను, కనీసం అది ఇవ్వండి, నువ్వు నాకు ఇవ్వలేదు, అది కూడా కోరుకుంటారు. అవును, నీ బాధ్యత నేను తీసుకున్నాను, నా బాధ్యత నువ్వు తీసుకోలేదు అనే ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అసలైన ఒంటరితనం ఇది. పక్కన మనుషులు లేకపోవటం కాదు, నేనేదైతే ఫీల్ అవుతున్నానో ఈ కుటుంబం కోసం నువ్వు ఫీల్ అవ్వట్లేదు అనేది భర్త మీద కోపము, బాధ, ఉక్రోషం. అలాగే తల్లి అన్న కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, ఏదో సంథింగ్ ఉంది అక్కడ, ఏమీ లేకుండా అయితే పోని భర్తని ఎలాగో డబ్బులు ఇస్తున్నాడు, ఆయన నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు ఒక తల్లి ఉంది, నాకు ఒక అన్న ఉన్నాడు అనే ఒక భరోసా కూడా ఈమెకు లేకుండా అయిపోయింది. సో అందరూ నా దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నారు కానీ నాకెవరు లేరు, ఇవ్వట్లేదు. అది డబ్బులే కాదు, ఈవెన్ ప్రేమ అయినా, ఒక భరోసా, ఒక సహకారం, ఒక భరోసా. కరెక్ట్. ఇప్పుడు అండి మనుషులు పూర్తిగా ఒంటరి వాళ్ళు నన్ను అడిగితే. అవును, వాళ్ళకున్న ఏకైక స్నేహితుడు గాని స్నేహితురాలు గాని ఫోనే. అంతే, ఫోన్లో ఏ డౌట్ వచ్చినా ఫోన్నే అడుగుతారు, ఏదున్నా ఫోనే. ఆఖరికి చిన్న చిన్న లెక్కలు వేసుకోవడానికి కూడా క్యాలిక్యులేటర్ వాడుతున్నాం, ప్రతి ఫోన్ నెంబరు ఫోన్లో ఫీడ్ చేస్తున్నాం. ఈ టెక్నాలజీ ఎక్కువైపోవటం కూడా, టెక్నాలజీ ప్రోగ్రామింగ్ చేసినంత వరకే మనతో మాట్లాడుతుంది, అంతే. ప్రోగ్రామ్ చెయ్యని విషయాలు మనతో మాట్లాడదు కదా. ఒక మనిషే ఇంకొక మనిషితోటి ప్రోగ్రామ్ చేసినా చెయ్యకపోయినా సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి రియాక్ట్ అవ్వగలుగుతాడు. అవును, ఒక ఆ ఫీలింగ్ రాదు, మిషన్లతో మనుషులతో వచ్చిన ఫీలింగ్ రాదు. అయితే ఇక్కడ ఇంకొకటి మేడం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సూసైడ్ కేసులు చాలా చూసాం, చాలా కేసుల్లో. అండ్ రీసెంట్ డేస్లో చిన్నపిల్లలు, అదే ఈవెన్ స్కూల్ ఏజ్ వెళ్ళే వాళ్ళు, స్కూల్ ఏజ్ పిల్లలు లేదా కాలేజ్ పిల్లలు కూడా, అంటే అంత పెద్ద పిల్లలు, ఇక్కడ ఆవిడకి ఇద్దరు పిల్లలు కూడా మాట్లాడకుండా వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మతో పాటు సూసైడ్ అనగానే, అంటే వాళ్ళకి ఇంత తెలియదు, ఆవిడకి చాలా తెలిసి ఉంటుంది కానీ వాళ్ళకి రీజన్స్ ఏంటంటే ఒకటి రెండు రీజన్స్ చెప్పుంటారు. బట్ వాళ్ళు కూడా అంటే చావడం అనేదే ప్రధానికి పరిష్కారం అని ఈ యువతలో, ఈ జనరేషన్లో పెరుగుతోందా అనిపిస్తోంది. మరి అంటే ఈ జనరేషన్ పిల్లలకి ఇంకా స్ట్రెస్ రాలేదు, బాధ్యతలు రాలేవు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ కంప్లీట్ లైఫ్లోకి ఎంటర్ అవ్వలేదు. మరి ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా బయటపడాలి అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, స్కూల్స్లో, కాలేజెస్లో, ఆఫీసుల్లో ప్రతి చోట సైకాలజిస్ట్ ఉండాలి. ఇది ఒక ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళు పనిగట్టుకొని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్తారు అనేది అందరూ చేయరు. అందుబాటులో ప్రతి చోట ఒక సైకాలజిస్ట్ ఉన్నారనుకోండి, కనీసం అడుగులు అటు వేస్తారు, వేసి వాళ్ళ మనసులో ఉన్నది చెప్తారు. అసలు కొంతమందికి అండి జస్ట్ ఉన్నదంతా కక్కేస్తే కూడా రిలీఫ్ అయిపోతారు, రిలీఫ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇదివరకటి రోజుల్లో వాళ్ళ బాధని చెప్పకుండా ఎవరి బాధో అని కూడా వేరే వాళ్ళు పంచుకునేవాళ్ళు. ఇప్పుడు అరుగుల మీద కూర్చుంటే ఆడవాళ్ళు అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు, మగవాళ్ళు చెట్ల కింద కూర్చుని ఆ రచ్చబండల దగ్గర కబుర్లు చెప్పుకుంటా ఉండేవాళ్ళు. ఇలా ఒక మానవ సంబంధాలు దూరం అయిపోయినాయి. అసలు టీవీ వచ్చిన తర్వాతే మానవ సంబంధాలు తగ్గిపోయినాయి. ఫోన్ వచ్చాక ఇంకా మొత్తం ఎవరి ఫోన్ వాళ్ళకి, ప్రతి ఇంట్లో ఇవాళ మినిమం 4 మనుషులు ఉంటే 4 ఫోన్లు ఉంటున్నాయి. పక్క రూమ్స్ లో ఉన్న ఫోన్ చేసుకునే వాళ్ళని చూసా, మెసేజ్లు. మా ఇల్లు కూడా దానికేం అతీతం కాదు, మీ ఇల్లు అతీతం కాదు. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాము అంటే ఈ తప్పులు మనం కూడా చేస్తున్నాం, తెలుసో తెలియకో. తెలిసినా దాన్ని అవాయిడ్ చెయ్యాలి అని అనిపించినా చేయలేకపోతున్నాం. అంటే టెక్నాలజీలోకి అలా మనం కూరుకుపోతున్నాం. దీని నుంచి బయటికి రావాలి, దీని నుంచి బయటకు వచ్చి అసలు మనకి సంతోషంగా ఉండటానికి ఏంటి అనేది వెతుక్కోవాలి. ఒక
పెట్స్ని పెంచుకోవటము, లేకపోతే మొక్కలు పెంచుకోవటము, లేకపోతే ఎక్సర్సైజ్ చెయ్యటము, లేదు దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాస్త గుడికి వెళ్ళడము, ఏదో ఒకటి ప్రతి మనిషికి ఒక అవుట్లెట్ అనేది పెట్టుకోవాలి. అవును, ఖచ్చితంగా పెట్టుకోకపోతే ఇలాగే అవుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.